నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జెన్జీ యువతతో మాటామంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 51 రోజుల పాటు విడతల వారీగా జెన్జీ యువతతో ఆత్మీయ భేటీలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ జెనెక్స్ కాలేజీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విద్యార్థుల యువతతో ముచ్చటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను యువతకు వివరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాను చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా వివరించి యువత నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. యువత తమ ఆలోచనలు, అభిప్రాయాలను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పంచుకున్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇవాళ ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. యువతతో గడిపిన సమయం, వారు అడిగిన ప్రశ్నలు, వారి ఆలోచనలు, దృక్పథం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని తెలిపారు. దాదాపుగా 1000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో అందరూ చూశారు. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటే నాకే ఆశ్చర్యం. కొన్ని ప్రశ్నలకి నేను కూడా జవాబు చెప్పలేని పరిస్థితి. నిజంగా జెన్జీ యువత ఆకాంక్షల్ని అర్థం చేసుకుని ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, లేదా అటు అధికార యంత్రాంగాలు కానీ, మీడియా కానీ, రాజకీయ నాయకత్వాలు కానీ, అవన్నీ కూడా ఏదైతే ఈ సమాజ హితం కోసం పనిచేసే రాజకీయ నాయకత్వాలు కానీ, మీడియా కానీ, ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కానీ, అధికార వ్యవస్థ కానీ ఆ జెన్జీ యువత ఆకాంక్షల్ని అర్థం చేసుకుని ముందుకు సాగేదానికి మా